విర్రవీగేవారిని విర్రవీగనివ్వు, హేళన చేసేవారిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలి కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, అవసరం తీరిపోయాక ఇంకో విధంగా ఊసరవిల్లిలా రంగులు మార్చే స్వభావం కొందరికి పుట్టుకతోనే వచ్చిన గుణం. ఇక్కడ అవసరాలు అందరికీ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఎవరిని ఎలా వాడుకోవాలి అనే బుద్ధి ఉన్నవారు జీవితంలో వేగంగా దూసుకెళ్తున్నారు మిత్రమా. మనకు జరిగిన అవమానాలను అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పినా పర్వాలేదు, కానీ దానిని అలుసుగా తీసుకునే వాళ్ళకి చెప్తే మరింత అవమానాలను ఎదుర్కోక తప్పదు మిత్రమా. అనుకోగా ఉండడమే కాదు, అవసరమైతే గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. అందరినీ నమ్ము, అన్నీ నమ్ము, కానీ జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఒక్కోసారి మన దంతాలు కూడా పొరపాటున నాలుకను కొరుకుతాయి మిత్రమా. మీ వ్యక్తిగత జీవితానికి మీరే కార్యనిర్వహణాధికారి. మీ జీవితం ఉన్నతంగా సాగేందుకు ఆదర్శవంతమైన వ్యక్తులతో స్నేహం చేయాలి. వ్యక్తిత్వం లేని వారిని దూరం పెట్టాలి. హోదా ఉందని పొగరు చూపవద్దు. అందం ఉందని మురిసిపోవద్దు. ఏది శాశ్వతం కాదు. అన్నీ కాలం కొలిమిలో కాలి చివరకు మిగిలేది బూడిదే. ఎవరైనా డబ్బు ఇస్తారని ఎదురు చూడడం కంటే చిన్న జీతం వచ్చే ఉద్యోగం చాలా ఉత్తమం. ఆదాయం తక్కువే అయి ఉండవచ్చు, అవమానాలు తప్పుతాయి మిత్రమా. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే పొగడ్తలు శాశ్వతమనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం మిత్రమా. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి మిత్రమా. నిప్పురవ్వతో అడవిలో అగ్గి పుట్టించడానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ అగ్గి ఆర్పడానికి నెలలు పడుతుంది. అలాగే ఒక్కోసారి జీవితంలో విజయం ఆలస్యం అవ్వచ్చు. ఒక్కసారి అందుకున్నాక ఇక ఆగే అవసరం రాకపోవచ్చు మిత్రమా. మరణం అడిగిందట జీవితాన్ని, నిన్ను ప్రేమించే అందరూ నన్నెందుకు ద్వేషిస్తారని. జీవితం నవ్వుతూ చెప్పిందట, ఎందుకంటే నేనొక అందమైన అబద్ధాన్ని, నువ్వు భయపెట్టే వాస్తవానివి. ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తి ఎవరంటే ఒంటరిగా నిలబడే వ్యక్తి. ఆకలి మహా చెడ్డది. అది మనిషిని మృగంగా మారుస్తుంది. అదే ఆకలి ఒక మృగాన్ని మనిషిగా మారుస్తుంది మిత్రమా. విజయం పొందే అర్హత నీకున్నప్పుడు విజేత కాకుండా నిన్నెవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో పట్టుదలతో కృషి చేస్తే ప్రతి ఒక్కరూ విజయం సాధించి తీరుతారు మిత్రమా. విజయం కావాలంటే ఈ 5 మాటలు మాట్లాడకండి. ఇతరులు నా గురించి ఏమనుకుంటారు, నేను ఈ పని చెయ్యలేను, నాకిప్పుడు మనసు బాగోలేదు, నాకు ఇప్పుడు సమయం లేదు, నా అదృష్టం బాగలేదు అని